మనం ఈ మధ్యకాలంలో రోజుకొక అవును. భార్య భర్తను చంపిన కేసులను చెప్పుకుంటున్నాం. నిన్న హ్మ్. గూడా నేను ఒకటి చెప్పాను. సో, మొన్న గూడా ఒకటి చెప్పాను. అవును. సో, ఈరోజు ఒక స్టోరీ వచ్చింది. ఇది కొంత డిఫరెంట్‌గా ఉంది. ఆహ్, మామూలుగా భార్యలు, లవర్స్ భార్య, లవర్ కలిపి భర్తను చంపేసే కేసులు ఎక్కువుంటాయి. బట్ అవును. ఇది కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఉంది. సో, ఇదేం జరిగిందనేది చూద్దాం. ఇదొచ్చి పెద్దారవీడు, ప్రకాశం జిల్లా హ్మ్. పెద్దారవీడు మండలంలో జరిగింది. దోర్నాలకు సంబంధించిన అడపాల లాలు శ్రీను అనే అతనికి 38 ఏళ్ళు. హ్మ్. ఆయన భార్య సున్నిపెంటకు సంబంధించిన ఝాన్సీ, ఆమెకు 36 ఏళ్ళు. వీళ్ళకిద్దరికి 17 ఏళ్ళు ముందు పెళ్ళయింది. ముగ్గురు పిల్లలున్నారు. ఇతనొచ్చి లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. భర్త సీను. భార్య ఝాన్సీ ఏమో ఒక కూల్ డ్రింక్ షాప్ నడుపుతుంది. చిన్న ఓకే. కూల్ డ్రింక్ షాపు. ఇక్కడ తమ్ముడు ఈమెకి తమ్ముడున్నాడు. అశోక్ కుమార్. అతను ఈ కూల్ డ్రింక్ పక్కనే షాప్ పక్కనే మెకానిక్ షాప్ నడుపుతాడు. హ్మ్. సో, ఈ లారీ డ్రైవర్ సీను ఏమైందంటే ఇతను కొంత చెడు అలవాట్లకి లోనయ్యాడు. హ్మ్. పేకాట ఇవన్నీ. సో, ఆ పేకాటలో డబ్బులు పోయినాయి. డబ్బులు పోయినప్పుడు ఆ డబ్బులు రికవరీ కోసం అతనేం చేశాడంటే గాంజా సప్లయర్‌గా మారిపోయాడు. ఓకే. గాంజా సప్లై చేసి, గంజాయి సప్లై చేసి దాని డబ్బులతో అప్పులు తీర్చాలనేది అతను వెళ్ళాడు. హ్మ్. ఈ క్రమంలో అతను అరెస్ట్ అయ్యాడు ఒంగోలు దగ్గర. అరెస్ట్ అయ్యి ఒంగోలు సబ్ జైల్‌లో ఉన్నాడు. ఓకే. అయితే అది అతని స్టోరీ. ఇటు హ్మ్. ఝాన్సీ స్టోరీ, భార్య స్టోరీ ఏందంటే ఈ భార్య తమ్ముడు అశోక్ మెకానిక్ గదా! ఈ మెకానిక్ షాప్‌కి రకరకాల డ్రైవర్లు వస్తుంటారు గదా! హ్మ్. అలాగా ఒక సూర్యనారాయణ అనే ఒక డ్రైవరు, కార్ డ్రైవరు రెగ్యులర్‌గా వచ్చేవాడు. అలాగే ఈమెతో పరిచయం అయింది. ఈ వీళ్ళిద్దరి మధ్య అఫెయిర్ స్టార్ట్ అయింది. హుహు. ఈ సూర్యనారాయణతో ఝాన్సీకి. ఈ ఓకే. క్రమంలో ఇది ఈ భర్తకి తెలిసింది. సీనుకి తెలిసి సీను తమ్ముడిని గూడా మందలించాడు. అంటే "నువ్వే అరేంజ్ చేస్తున్నావురా నీ ఫ్రెండ్‌ని మీ అక్కకి" అని జెప్పి ఇద్దరిని తిట్టడం ఇది చేస్తున్నాడు. క్రమంలో జైలుకెళ్ళాడు గదా! తమ్ముడు, భార్య జైల్లో చూడ్డానికి వెళ్లారు. హ్మ్. ఎక్కడ ఒంగోలు సబ్ జైల్‌లో. వెళ్ళినప్పుడు అతను మధ్యలో మాట మాట గొడవలయ్యి నేను బయటకొచ్చినాక మీ ఇద్దరిని చంపేస్తాను. హ్మ్. నాకెట్టాగో జైలు అలవాటయిపోయింది. ఇద్దరిని చంపి మళ్ళీ జైలుకొస్తాననేదో బెదిరించాడు. హ్మ్. దాంతో వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే వీడొస్తే మనల్ని ఏమన్నా చంపుతాడేమో, వీడిని మనం ముందే చంపేస్తే బెటర్ గదా! హ్మ్. అని ఒక ప్లాన్ యేసుకున్నారు. లవర్‌కి గూడా చెప్పారు. ఈ లవరు సూర్యనారాయణ. ముగ్గురికి జెప్పి మన ముగ్గురమే చంపలేము. ఎవరినన్నా ప్రొఫెషనల్స్‌ని పెట్టుకుందాం అని జెప్పి ఈ సూర్యనారాయణ కార్ డ్రైవర్ ఉన్నాడు గదా! ఇతనికి తెలిసిన గుంటూరులో పార్దు శంకర్ అనే ఒక ఇద్దరు ఈ క్రైమ్‌లో ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళిద్దరికి జెప్తే వాళ్ళు మేము డబ్బులిస్తే చంపేస్తామన్నారు. 2,00,000 మాట్లాడుకున్నారు హ్మ్. సుపారీ. మాట్లాడుకొని ఇప్పుడు అతన్ని చంపాలంటే అతను జైల్‌లో ఉన్నాడు. అవును. సో, జైలు నుంచి బయటకొస్తే మనల్ని చంపుతానంటున్నాడు. అతను లారీ డ్రైవర్ గాబట్టి కొంత క్రైమ్ రికార్డ్స్ అవి ఆల్రెడీ గాంజా బ్యాచ్ కొంచెం ఇవన్నీ ఉన్నాయి. రఫ్‌గానే ఉంటారు ఉంటారు వాళ్ళెట్లాగోను. గదా! హ్మ్. అందుకని వీళ్ళేం ప్లాన్ చేస్తారంటే అతన్ని మనమే బెయిలిచ్చి బయటికి తీసుకొచ్చి, హ్మ్. తీసుకొస్తున్నప్పుడే చంపేయాలి అనేది ఒక అయ్యో! ప్రొఫెషనల్‌గా ప్లాన్ యేశారు. ఆ! సో, జామీనిచ్చారు. బెయిలు వచ్చింది. బెయిల్ వచ్చినాక వీళ్ళు ముందే ప్లాన్ ప్రకారం అతన్ని కారులో తీసుకొస్తే చంపడం ఈజీ. మన హ్మ్. కంట్రోల్‌లో ఉంటాడు కారులో అయితే. బస్సులో అయితే మళ్ళీ కష్టం అని జెప్పి కార్ అరేంజ్ జేసి కారులో తీసుకొచ్చారు. హ్మ్. తీసుకొచ్చి మధ్యలో అతనికి మందు తాగిపిచ్చారు. సో, వీళ్ళిద్దరేమో ఇంకొక ఈ పార్థు శంకర్ సుపారీ కిల్లర్స్ ఏమో వెనకాల బైక్‌లో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఈ హ్మ్. కార్ భార్య ఉన్నారా సార్ వాళ్ళతో పాటప్పుడు? భార్య ఆ! ఉంది. వీళ్ళు కత్తులు గూడా కారులో ముందే సిద్ధంగా హ్మ్. పెట్టుకొని వెళ్ళారు. కత్తులు, కారం పొడి అవన్నీ పెట్టుకొని బాబోయ్! ఎళ్లారు మిరప్పొడి అది. సో, ఎవరు భార్య, తర్వాత తమ్ముడు? తమ్ముడు. హ్మ్. లవరేమో వెనకాల బైకుల్లో ఉన్నాడు. హ్మ్. తమ్ముడు, అక్క కత్తులు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు గూడా. హ్మ్. సో, ఎనకాల బైక్‌లో వస్తున్నారు. ఫస్ట్ ఏమనుకున్నారంటే వీళ్ళనుకున్న రెక్కీ చేస్తారు గదా! ముందు ఎక్కడ అవును. చంపొచ్చు, ఏంటి, ఎక్కడ ఆగాలి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు చేమకుర్తిలో ఫస్ట్ అనుకున్నారు. చేమకుర్తి దగ్గర చంపడానికి బావుంటదని. హ్మ్. అక్కడ ఒకవేళ మిస్ అయితే పొదిలో అనుకున్నారు. హ్మ్. సో, కానీ చేమకుర్తిలో వీళ్ళ వల్ల కాలా. అక్కడ జనం ఉండడం, రద్దీగా ట్రాఫిక్ ఉండడం ఆ టైంలో. అంటే రెక్కి ఒక టైంలో జేస్తారు. ఇది జరిగింది ఇంకొక టైంలో అవును. మారుతాయి గదా పరిస్థితులు. అలాగే మారినప్పుడు అక్కడ కుదరలేదు. పొదిల్లో అనుకున్నారు. పొదిల్లో కూడా కుదరలేదు. చివరికి ఈ పెద్దారవీడుకి వచ్చేసారు.
అయితే వీళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, మెసేజ్ మ్మ్. పెట్టుకుంటున్నారు ఒకరికొకరు. అలాగా అంకాలమ్మ గుడి దగ్గర మీరు యూరిన్ పాస్ కని ఆపండి కారు, అక్కడ కొంత స్పేస్ ఉంటుంది, మనం జనాలు ఎక్కువ ఉండరు, అక్కడ మ్మ్. వేసేద్దామని మెసేజ్ వచ్చింది వెనకాల నుంచి మ్మ్. వీళ్ళకి. దాంతో వీళ్ళు అక్కడ అంకాలమ్మ గుడి దగ్గర కారు ఆపారు, ఇక యూరిన్ పాస్ చేయాలని. వీళ్ళు వచ్చారు, రాగానే వీళ్ళు వెనకాల నుంచి వీళ్ళు వచ్చారు బైకులు వచ్చేసి కార్ డోర్, అతను దిగాడు, అతను కూడా యూరిన్ మ్మ్. పాస్ చేయండి. ఇమీడియట్ గా మిరప్పొడి అతని కళ్ళలో కొట్టి కత్తులతో పొడిచారు, కొంచెం. రాళ్లతో కొట్టారు. ఈ 5 మంది కదా మొత్తం వీళ్ళు. అవునవును. సో 5 మంది, అతను ఒక్కడు. క- అతను ఊహించలేదు, అవును. సడన్ గా కత్తులతో కొట్టి గడికి అతను వీక్ అయిపోయాడు. దాంతో అతన్ని చంపేసి, ముందే వీళ్ళ ప్లాన్ ఏంటంటే, మీరు తమ్ముడు అక్క మీరు సరెండర్ అయిపోండి, మేము బయట ఉండి లాయర్ని పెట్టుకొని మిమ్మల్ని నీకు బెయిల్ ఇప్పిస్తాము అనే వీళ్ళు ప్లాన్ ఏం కూడా ఉంది. చేశారో వాళ్ళు ఆ,